అయితే ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 2 2008 చూసుకుంటే మనకి ఈ పర్టికులర్ ప్యాటర్న్ అనేది మీకు చూసుకోండి ఒకసారి. సో ఇందాక మీకు యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, నంబర్ని బేస్ చేసుకోండి. ఇక్కడ చూడండి 1995 ప్రిలిమ్స్ ఇచ్చారు. వాట్ ఈస్ ద యాన్యువల్ గ్రోత్ రేట్ ఎయిమ్ ఎట్ 8th 5-year ప్లాన్ అన్నారు. ఇది 1995 లో ఇచ్చింది క్వశ్చన్. అండ్ సేమ్ ఇదే ఫార్మాట్ లో మీకు ఏబిపిఎస్సి 2008 ఇచ్చింది చూడండి. టార్గెట్ గ్రోత్ రేట్ చూసిందా 11th 5-year ప్లాన్ పీరియడ్ అన్నారు. ఓకే, సేమ్ అదే ఫార్మాట్. ఓకే, అంటే ఇక్కడ రిఫరెన్స్ అనేది ఏపీఎస్సి ఎక్కడ తీసుకుంటే యూపీఎస్సీ నుంచి తీసుకుంటుంది. సో ఇందాక ఏవైతే మీకు స్టాండర్డ్స్ పారామీటర్స్ అని చెప్పాను కదా, అదే ఫార్మాట్ లో మీకు క్వశ్చన్ అయితే వస్తున్నాయి. ఓకే, ఇక్కడ చూడండి. In India, the average annual growth rate of population during the decade 1991-2001. ఇందాక చెప్పాను కదా, లాస్ట్ 10 years, లాస్ట్ డికేడ్. ఇక్కడ ఏంటి డైరెక్ట్ డికేడ్ అని చెప్పి ఎగ్జాక్ట్ గా 10 year అనేది ఇచ్చేసాను అనమాట. కాబట్టి ఇది 2011 గ్రూప్ 2 లో ఇచ్చిన క్వశ్చన్. అండ్ ఇది కూడా నంబర్ గేమ్ బేస్డ్ అనేది వచ్చింది. అండ్ ఈ క్వశ్చన్ కూడా మీకు నంబర్ గేమ్ బేస్ అనేది వచ్చింది. ఓకే, కాబట్టి నంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ 2012 లో కూడా నంబర్స్ బేస్ అనేది వచ్చింది. ఓకే, ఇంకొక ఫార్మాట్ ఏపీఎస్సి ఫాలో అవుతుంది, మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. యాజ్ పర్ ద అడ్వాన్స్ ఎస్టిమేట్స్ రేస్డ్ బై ద సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఆన్ 7th February 2012, ద గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అదర్ సెక్టర్స్ ఇన్ 2011-12. ఓకే, కాబట్టి ఈ పర్టికులర్ కీవర్డ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ 2012 లో కూడా సేమ్ అదే ఫార్మాట్ నంబర్ గేమ్ మీద బేస్ చేసుకుని వచ్చింది. ద మిడ్ ఇయర్ అనాలిసిస్ ఆఫ్ ఎకనామిక్ సర్వే ఫర్ ద ఇయర్ 2011-12 స్టేటెడ్ దట్ ఇండియన్ ఎకానమీ వాస్ ఎక్స్పెక్టెడ్ టు రిజిస్టర్ గ్రోత్ రేట్ ఆఫ్ అని చెప్పి నంబర్ బేస్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2017 చూసుకోండి. ఇది కూడా సేమ్ నంబర్ బేస్ క్వశ్చన్. యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ రియల్ జీడిపి ఆఫ్ ఇండియా ఇన్ 2014-15 అన్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా నంబర్ బేస్ క్వశ్చన్ చూడండి. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఇచ్చారు. ద టార్గెట్ గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ యాజ్ పర్ నేషనల్ అగ్రికల్చర్ పాలసీ 2000 వాజ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్. ఓకే, అగైన్ నంబర్ బేస్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి డిఎల్ 2017 లో కూడా మళ్ళీ నంబర్ బేస్ క్వశ్చన్. యాజ్ పర్ కాగ్ రిపోర్ట్ వాట్ ఈస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ జిఎస్టిబి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 2015-16. నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్రౌండ్ వాటర్ ఎగ్జామ్, మళ్ళీ నంబర్ బేస్ క్వశ్చన్. ఏపీఎస్సీ ఇంతవరకు ఏదైతే గ్రోత్ రేట్ ఇచ్చిందో అవన్నీ కూడా నంబర్ బేస్ క్వశ్చన్స్ వచ్చింది 2017 దాకా. ఓకే, ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద టార్గెటెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఫర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ విజన్ 2029. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫిషరీస్ ఎగ్జామ్ 2017, ఇది కూడా నంబర్ బేస్ క్వశ్చన్. బిఫోర్ మూవింగ్ టు డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ ఆఫ్టర్ బైఫర్కేషన్ వాట్ వాస్ ద అప్రాక్సిమేట్ గ్రోత్ రేట్ ఆఫ్ అన్డివైడెడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్రూప్ 2 మెయిన్స్ 2017 లో ఇది కూడా నంబర్ బేస్ క్వశ్చన్. అకార్డింగ్ టు 2011 పాపులేషన్ సెన్సస్ ద యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ అని అడిగారు. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ 2019 చూడండి, మళ్ళీ నంబర్ బేస్ క్వశ్చన్. ఓకే, ద యావరేజ్ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డ్యూరింగ్ ద 11th ప్లాన్ అగేన్స్ట్ ద టార్గెట్ ఆఫ్ 10% per annum. నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్రూప్ 2 మెయిన్స్ 2019 సేమ్ మళ్ళీ నంబర్ బేస్ క్వశ్చన్. ద గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటల్ నెట్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ 12th ప్లాన్ వాస్, ఇది కూడా నంబర్ బేస్ క్వశ్చన్. అంటే ఇంతవరకు ఏపీఎస్సీ ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చిందో గ్రోత్ రేట్ ప్రకారం ఆలోచిస్తుంటే అన్ని కూడా నంబర్ బేస్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే అప్కమింగ్ ఎగ్జామ్స్ కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇందా మీకు ఏవైతే హైయెస్ట్ లోయెస్ట్ లాస్ట్ డికేడ్ లాస్ట్ 5 years ఆ కాంబినేషన్ తో మీకు చెప్పాను. సో వాటి మీద ఇప్పుడు మీరు వర్కౌట్ చేయాలన్నమాట. అంటే ఒక రకంగా నంబర్ గేమ్ తో ప్రాక్టీస్ చేసి ఇంకో రకంగా ఆన్ ద అదర్ ఎండ్ మీరు వాటి మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అప్కమింగ్ ఎగ్జామ్స్ కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరుగుతుంది కాబట్టి, కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎలా ఫిల్టర్ చేద్దామని టార్గెట్ చేస్తారు. సో అప్పుడు ఏంటంటే అలాంటి కాంబినేషన్ మీకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ డిఏ మెయిన్స్ 2020 ఏపీఎస్సీ 2020 చూడండి, మళ్ళీ నంబర్ బేస్ క్వశ్చన్ చూడండి. యాజ్ పర్ వరల్డ్ బ్యాంక్ నేషనల్ అకౌంట్స్ డేటా అండ్ OECD నేషనల్ అకౌంట్స్ డేటా ఫైల్స్ ఇన్ విచ్ ఇయర్ సిన్స్ 1961 was the Indian GDP growth rate at its lowest level అన్నారు. ఓకే, అగైన్ మళ్ళీ నంబర్ బేస్ క్వశ్చన్. సో ఇలాగా మనకేంటంటే ఈ నంబర్ బేస్ క్వశ్చన్సే మనకి ఇంతవరకు కనిపించినాయి. ఇప్పుడు ఎందుకు యూపీఎస్సీ ఫస్ట్ చూపించి ఏపీఎస్సీ తర్వాత చూపించాలంటే యూపీఎస్సీ అంటే డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీతో ఉంటాయి అనమాట. సో అవన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. అదే నేను ఓన్లీ ఏపీఎస్సీ గురించి చెప్పాను అనుకోండి, మీరు ఓన్లీ నంబర్ బేసే ప్రాక్టీస్ చేస్తారు. ఇన్ కేసు మనకి నంబర్ బేస్ క్వశ్చన్ రాకపోతే అప్పుడేంటి పరిస్థితి? సో అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవ్వకూడదు. కాబట్టి మీకు ముందు నుంచే ఒక ప్రాపర్ వేలో మీకు అప్రోచ్ అనేది మీకు చెప్తాను. అందుకే 360 degree అప్రోచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంతవరకు యూపీఎస్సీ చూసాం, ఇప్పుడు ఏపీఎస్సీ చూసాం. ఇప్పుడు వేరే స్టేట్ పిఎస్సీ చూద్దాం. ఇక్కడ కూడా అంతే. అకార్డింగ్ టు లాస్ట్ సెన్సస్ రిపోర్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా వాజ్ అని చెప్పి నంబర్ బేస్ క్వశ్చన్ ఇచ్చారు. అండ్ ఇది కూడా అంతే, ఇది కూడా నంబర్ బేస్ క్వశ్చన్. 12th 5-year ప్లాన్ పీరియడ్ కి యావరేజ్ టార్గెటెడ్ గ్రోత్ రేట్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ అడిగారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద పర్ యానం గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఇండియా బిట్వీన్ 2011. ఇది కూడా నంబర్ బేస్ క్వశ్చన్.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫాల్ ఇన్ జీడిపి గ్రోత్ రేట్ ఇండియా డ్యూరింగ్ 2008-9 అండ్ 2009-10. సో ఇక్కడ అంటే రీజనింగ్ బేస్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనకి నంబర్ బేస్ క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద యాక్చువల్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ రిలయన్స్ డ్యూరింగ్ ద 11th 5-year ప్లాన్ ఆఫ్ ఇండియా యాజ్ అగైన్స్ టార్గెటెడ్ గ్రోత్ ఆఫ్ 4%. ఇది కూడా నంబర్ బేస్ క్వశ్చన్. ఇలాగా మనకి జనరల్ గా స్టేట్ బేసిస్ ఏంటంటే జనరల్ టెండెన్సీ అండ్ జనరల్ ఫార్మేట్ ఏంటంటే ఈ నంబర్ బేస్ క్వశ్చన్స్. గ్రోత్ రేట్ అనేది ఎక్కడ వచ్చినా సరే వదలకండి, నంబర్ బేస్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే బై చేయండి, లేకపోతే నంబర్ ఏమొస్తో లింక్ చేసుకోండి, అది ఒక్కటే సొల్యూషన్, ఇంకేం లేదు. ఓకే, కాబట్టి ఇది చూడడానికి చిన్న టెక్నిక్ అయినా సరే దీనికి ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ వాటి మీద కూడా దీని తనకు రిఫ్లెక్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ ఫార్మాట్ లో కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. స్టేట్మెంట్స్ ఫార్మ్ వస్తే ఇలాగ ఇంక్రీజ్డ్ డిక్రీజ్డ్ అని ఉంటుంది. లాస్ట్ 5 years లాస్ట్ 10 years అనే దీంతోనే ఇస్తే హై లెవెల్ డిఫికల్టీస్ ఇస్తే, లేదు నార్మల్ అనుకోండి ఇలాగ హైయెస్ట్ లోయెస్ట్ అనే కీవర్డ్స్ అనే ఉంటుంది. ఇంకా అయితే మనకి మీ జనరల్ ఇప్పుడు చూసింది నంబర్ గా ఈ ఫార్మాట్స్ తప్ప ఇంకెంతకన్నా దాటడానికి లేదు ఈ పర్టికులర్ కీవర్డ్ తో. కాబట్టి ఒక 360 degree అప్రోచ్ చూసినప్పుడు ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది తెచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. అండ్ కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు ఎక్కడైతే మీకు గ్రోత్ రేట్ అనే టర్మ్ వస్తే మాత్రం దాన్ని కంపల్సరీ మీరు జాట్ డౌన్ చేసుకోండి అండ్ దాన్ని మీరు వర్కౌట్ చేయండి. అండ్ దాని తర్వాత ప్రీవియస్ డేటా ఏదైతుందో లాస్ట్ 5 years టెండెన్సీ ఎలా ఉంది, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా చూడాలి. లాస్ట్ 10 years కూడా చూడాలి. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా ఒక అప్రోచ్ అనేది దొరుకుతుంది. అండ్ ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీతో ఎంత తిప్పించినా సరే ఈజీగా ఆన్సర్ చేయగలరు విత్ దిస్ మెథడ్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.